ప్రభు నాతో మాట్లాడాలండి, ప్రభువును చూడాలని ఉందండి అంటారు. కానీ ఏనాడు ఆ ప్రభువా నీవు నాకు కనబడు నాయనా అనే ప్రార్థన ఉండదు, ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండదు. కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా చెప్తారండి. వినేవాళ్ళు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తారు, మా వాడికి చాలా జ్ఞానం అండి, చాలా చురుకుదనం అండి, అసలు ప్రభువును చూడాలనుకుంటున్నాడండి, లేఖనాలలో చాలా ప్రావీణ్యత ఉందండి. మంచిదేనండి, వాళ్ళు ఏమీ చేయటం లేదు. ఆదివారం ఆరాధనకు రాని ప్రావీణ్యత, దేవునిగా సేవించడం చేతగాకుండాను చెప్పిన ప్రతి మాటను అనవసరంగా విశ్లేషించి విమర్శించడం వాళ్ళ ప్రావీణ్యత కదా. అసలు వాళ్ళని ఎవరో ఒప్పించలేరు కదా, ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప పండితులు కదా. అందుకని ఎవరి వాక్యము వారికి సరిపోదు. వారు ఆశించినట్లుగా ఎవ్వరూ దేవుని సేవలు చేయటం లేదు, ఎవరూ నిజాయితీగా ఉండటం లేదు. అందరూ ఏదో ఒక లబ్ధిని పొందుకోవటానికే దేవుని సేవలో ఉన్నారన్నట్లుగా భావిస్తున్నారు. వాళ్ళెంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, దేవుని వెతుకుతున్నారు. దేవుని వెతికేదేమీ లేదు. ఎప్పుడన్నా ఏదైనా పని మీద వచ్చినప్పుడే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నామండి, మీరు బిజీగా ఉన్నారండి, కలవలేకపోయామంటారు. గ్రీసు దేశస్తులకు కూడా పండుగకు వచ్చినప్పుడు ప్రభువును కలవాలనుకున్నారు. అది తప్పని కూడా నేను అనటం లేదు. ఎందుచేతనో వారికి దర్శనం లభించలేదు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చినటువంటి జ్ఞానులు దర్శనం చేసుకున్నారు. పొలములో మందలు మేపే గొర్రెల కాపరులు దర్శనం చేసుకున్నారు. ఎరికో పట్టణంలో జక్కయ్య చెట్టెక్కి కూర్చుని ప్రభు దర్శనం చేసుకున్నాడు. ప్రభు జక్కయ్యని తొందరగా దిగిరమ్మన్నాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య కుటుంబం అంతా ప్రభుని విశ్వసించింది. ప్రభువుని చూడాలని అనుకుంటున్నారా? ప్రభు దీవెనలు పొందాలని అనుకుంటున్నారా? చక్కని ప్రయత్నం చేయండి. ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు కొరకు జీవితాలను సమర్పించుకోండి. అద్భుతాలు జరుగుతాయండి. ఊరికే ఊహల్లోనే ఉండకుండాను ఊహలను చేతలలోకి తెచ్చుకొని చక్కటి భక్తి విధానాన్ని జరిగించినప్పుడు దేవుని దివ్యమైన దర్శనం లభ్యమవుతుంది.